సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి మీ ఆధ్వర్యంలో మరి మనసున్న మహారాజు మరి ఉండాలి, మనసు ఉంటే గాని అవి పని చేయలేము. అలాంటి మనసున్న మహారాజులు మీరు కేబినెట్ ఉప ముఖ్యమంత్రి బట్ట విక్రమార్క గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులందరూ కలిసి మరి మనసు ఉంది కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగిరి సౌర గిరిజన వికాస కార్యక్రమం 12,600 కోట్లు గిరిజనులకు కేటాయించడం ఈ దేశ చరిత్రలో మొదటిసారి సార్. మరి దీనికి మా గిరిజన ప్రజా ప్రతినిధుల తరపున, మా గిరిజన సంక్షేమ శాఖ తరపున, గిరిజన తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా మరి ఈ పరంపరలో మరి గిరిజనుల కోసం మీ ఆధ్వర్యంలో బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. మరి దశాబ్ద కాలంలో 2014 నుంచి చూసినా కానీ ఎప్పుడు కానీ 6,860 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ కేటాయింపు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా మరి ఎస్టీఎస్డిఎఫ్ కింద చూస్తే మరి గత సంవత్సరం ఎప్పుడు కానీ 12,000, 13,000, 5,000 కోట్ల రూపాయలు ఎస్టీఎస్డిఎఫ్ కింద ఉండేది. అలాంటిది 2024-25లో 17,056 కోట్లు, 2025-26లో 17,128 కోట్లు మీరు మాకు కేటాయించడం గిరిజనుల మీద ఉన్న ప్రేమకు అది సంకల్పంగా, ప్రజాప్రభుత్వ సంకల్పంగా భావిస్తా ఉన్నాం సార్. అదేవిధంగా గిరిజన అభివృద్ధి పరంపరలో 3 గిరిజన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తమరి ఆధ్వర్యంలో సీతక్క మేడం ఆధ్వర్యంలో మేడారం జాతర ఘనంగా జరిగింది సార్. అదేవిధంగా సంత్ సేవలాల్ మహారాజ్ రాష్ట్రం మొత్తం ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి సార్. అదేవిధంగా మరి విద్యాలయాల్లో మౌలిక వసతులు, డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీ పెంచడం వలన ఒకప్పుడు 75% ఉన్న ఎస్ఎస్సి ఫలితాలు దాన్ని రూపురేఖలు మార్చి మరి 89%, 24-25 గత సంవత్సరం 95.2%తో మరి గిరిజనులు విద్యార్థులు ఫలితాలు సాధించారంటే అతిశయోక్తి కాదు సార్. దాన్ని మరి రాష్ట్ర సరాసరి కంటే కూడా ఎక్కువ ఉండటం ఈ రాష్ట్ర చరిత్రలో అదే మొదటిసారి. అదేవిధంగా రాజ్య వికాస పథకం కూడా మరి గిరిజన సోదరులకి స్వయం ఉపాధి కల్పన కోసం 1000 కోట్లు కేటాయించడం అనేది మొట్టమొదటిసారి సార్. అది మీ యొక్క మాననీయ మనసుకే చెందును. ఆ విధంగా ఇలాంటి అభివృద్ధి పరంపర కొనసాగుతూ ఉండగానే ఇంత గొప్ప ఆలోచన చేసి గొప్ప కార్యక్రమానికి ఇందిరా సౌర గిరిజన వికాసం గిరిజన రైతుల కోసం ఈరోజు ప్రారంభం చేసుకోవటం, అది కూడా నల్లమల్ల అడవి ప్రాంతంలో. మరి అడవిని నమ్ముకున్న వాళ్ళు, నేలను నమ్ముకున్న వాళ్ళు, నీరును నమ్ముకున్న వాళ్ళు అడవి దగ్గరకే వెళ్తాని మనసు మాన్న మహారాజుగా మీరే కాదు కేబినెట్ మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ తరపున ఒక గిరిజన సెక్రటరీగా, గిరిజన అబ్బాయికి, గిరిజన సోదరుడిగా ఒక సెక్రటరీగా అవకాశం ఇవ్వటం కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పథకంలో రూపకల్పనలో నన్ను భాగస్వామ్యం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ పథకం ఉద్దేశం బీజం ఎప్పుడు నాటుకున్నదంటే సార్, మీరు 10/1/2025 రోజు ఈ జనవరిలో మరి ఈ సంవత్సరం జనవరిలోనే గౌరవ సీతక్క మేడం, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గిరిజన సోదరులందరూ మీ దగ్గర మీ సమావేశంలో మరి ఈ విధమైన సమస్య ఉంది, అటవీ హక్కుల మీద, అటవీ భూములపైన హక్కులు కల్పించారు కానీ మాకు ఎలాంటి నీటి సౌకర్యం లేదు, ఏ పంటలు పండించడం లేదంటే పెద్ద మనసులాగా అప్పుడే బీజం వేసి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఏమని ఆదేశాలు ఇచ్చారు? వెంటనే ఈ పథకాన్ని రూపకల్పన చేయమని చెప్పారు. ఆ ఉద్దేశపరంగానే గౌరవ డిప్యూటీ సీఎం గారు మరి తమరు మరి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ మరి ఈ పథకానికి రూపకల్పన చేసి ఈరోజు రాష్ట్రము, ఈ తెలంగాణ రాష్ట్రం మరి దేశ చరిత్రలో నాకు ఈ జీవో ఇచ్చినప్పుడు సార్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంత మంచి కార్యక్రమాన్ని కూడా మాకు ఎంక్వైరీ చేయటం జరిగింది. ఆ విధంగా చేయటం జరిగింది సార్. అదేవిధంగా ఆ ఆదేశాన్ని అనుగుణంగా 100% సబ్సిడీతో సౌర విద్యుత్తో కూడిన ఇందిరా సౌర గిరిజన వికాస పథకం ఈ గ్రామంలో 27 మంది చెంచు గిరిజన రైతులకి 4.5 ఎకరాల్లో బ్రహ్మాండంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది సార్. ఇది 5 సంవత్సరాల్లో ఇది అమలు కాబోతున్నది సార్. ఇది ఈ డిపార్ట్మెంట్, ఈ అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, ల్యాండ్ డెవలప్మెంట్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్,
రెడ్కో, అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖల సమన్వయంతో మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీన్ని అమలు చేయబోతున్నది సార్. ఈ విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పనలో గౌరవ డిప్యూటీ సీఎం గారు, మరి గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కి వారికి అందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశానుసారం కనీసం ఒక డజన్ సమావేశాలు ఏర్పాటు చేసి అందరి డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుని ఈ పథకం సీఎం గారు ఖచ్చితంగా అమలు చేయమన్నారు. ఈవెన్ ఫీల్డ్ లో కూడా మంచిగా జరగాలన్నారు. ఆ అనుగుణంగానే దీనికి నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసి జీవో ఇవ్వటం జరిగింది సార్. ఆ విధంగానే ఈ పథకంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జిల్లా కలెక్టర్లే దీన్ని మరి అమలు చేయబోతున్నారు. ఈ విధంగా ఈ పథకంలో ఆటవీ హక్కులు సార్ 2006లో మనం ఇచ్చాం. ఆ 2006లో కూడా మరి మనం ఆ 2006 చట్టం మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 2006లో తీసుకొస్తే ఆ చట్టంలో కూడా 16వ నిబంధన ప్రకారం ల్యాండ్ ప్రొడక్టివిటీ, లైవ్లీహుడ్ మెజర్స్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఆ కోణంలో ఏ రాష్ట్రం ఈ దేశంలో ఇప్పటివరకు చేయటం జరగలేదు. కానీ నేను కూడా పిఓ ఐటీడీఏగా నేను 5 సంవత్సరాలు చేసిన సార్. అప్పుడు ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కూడా అదే విధంగా ఉండేది సార్. ఆ విధంగా మరి ఈరోజు దానికి మరి టోటల్ సమస్యకు పరిష్కారం జరిగిందనేది మరి ఇది వాస్తవం సార్. ఈ విధంగా అవగాహన కల్పించడానికి కూడా కరపత్రం కూడా ఏర్పాటు చేసినాం. ఈ అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప కార్యక్రమానికి నల్లమల అడవుల్లో మరి ప్రారంభించడం, ఈ సాగుకి యోగ్యంగా ఉన్న భూమిని ఒక్క వారములోనే సాగుకు యోగ్యంగా మార్చడంలో మరి ఉద్యానవనాలు పెంచడానికి సహకరించిన అన్ని డిపార్ట్మెంట్స్ వారిని మరి వారు సహకారం చేసినందుకు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా మరి వారు సహకారం ఇచ్చినందుకు, వారి టీం ఏర్పాటు చేసినందుకు మరి వారందరికీ మరి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇక్కడ జలంధర్ రెడ్డి గారు వారందరూ సహకారం చేశారు. మరీ ముఖ్యంగా 27 చెంచు గిరిజన రైతులు కూడా మరి మీతో మేము ఉన్నాము, ఈ ప్రభుత్వంకి మేము ఉన్నాము అని చెప్పి ఈ కార్యక్రమానికి ప్రతి మొదటి రోజు నుంచి చివరి వరకు వారందరూ మాకు సహకారం చేశారు సార్. ఇలాంటి కార్యక్రమానికి ఎంటైర్ క్యాబినెట్ రావటం మా గిరిజనులకి ఒక సంతోషకరమైన విషయమే కాకుండా మీ మనసున్న మహానుభావులకి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను సార్. నమస్కారం. డాక్టర్ శరత్, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ చెప్పినట్టు ఇన్ని వేల మంది మధ్యన ఇదొక జాతీయ రికార్డ్. మొన్న రేవంత్ అన్న సన్నబియ్యం, నిన్న మాదక ద్రవ్యాల నిరోధం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇందిరా మహిళా శక్తి, ఇలా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ జాతీయ స్థాయిలో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్ర పండుగని ఇక్కడ నిర్వహించినందుకు స్థానిక ప్రజలందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి శుభాకాంక్ష. ఈరోజు చాలా శుభదినం. నల్లమల్ల ప్రాంతానికి మన నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారికి విచ్చేసిన సందర్భంగా మీరందరూ ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతాన్ని గురించి అడుగడుగున తెలిసిన వ్యక్తి గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటుగా డిప్యూటీ సీఎం గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు, తర్వాత మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరికీ మంత్రులందరికీ, మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలకు, ఎంపీ డాక్టర్ మల్లురవి గారికి చాలా మంది పెద్దలు రావడం జరిగింది. మరియు అందరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. నల్లమల్ల అంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఊటీ లాంటిది. గత ప్రభుత్వం ఈ ఊటిని లూటి చేయాలని చూసింది. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి ఈ నల్లమల్ల పులిబిడ్డ ఉన్నారు, వారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అని ఎన్నడో చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ఊహించినట్టుగానే ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ, అచ్చంపేట ముద్దుబిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి కావడం, మన ప్రాంతానికి రావడం, అన్నిటికి మించి ఇందిరా సౌర గిరిజన వికాస ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని ఇనాగరేట్ చేయడం అత్యంత సంతోషకరమైన విషయం. ఏమిటంటే ఇది ఒక చెంచూసుకే అనుకున్నారు అందరూ.
గిరిజనులకి అనుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమును అచ్చంపేట నియోజకవర్గం మొత్తాన్ని కూడా విస్తరింపజేస్తాము. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో అచ్చంపేట నియోజకవర్గానికి తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేశంలో ఎవరైనా ఈ సౌర విద్యుత్తును గురించి మాట్లాడాలంటే అచ్చంపేటకు వచ్చి నేర్చుకోవాలని మరి అనౌన్స్ చేసినందుకు మీ అందరి తరఫున నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటుగా డిప్యూటీ సీఎం గారికి, మా మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు అందరు కూడా మరి ఇది మీకు అందరికి తెలిసిన విషయమే. ఈ ప్రాంతానికి ఎప్పటి నుంచి మనం కలగంటా ఉన్నాం సాగునీరు రావాలని. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక 4-5 విషయాలు తీసుకొస్తాను. ఒకటి, సాగునీరు కావాలి సార్ మాకు. ఇది అత్యంత ఎత్తైన ప్రాంతం. మరి ఉమామహేశ్వర రిజర్వాయర్ స్టార్ట్ అయింది. చెన్నకేశవ స్వామి రిజర్వాయర్ మీరు డిపిఆర్ ను మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అప్రూవల్ చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చిరస్థాయిగా మీకు రుణపడి ఉంటారు. ఇది అత్యంత వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి సాగునీరు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బ్రిడ్జి బిట్వీన్ మధ్యమడుగు అండ్ మాచర్ల మరి ఇరు రాష్ట్రాలను కలిపేటువంటి వంతెన ఈ ప్రాంతానికి వస్తే మనం ఏ మాత్రం కూడా గుంటూరుకు తీసిపోం. కాబట్టి ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ బ్రిడ్జి కావాలని. కాబట్టి దయచేసి ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అదేవిధంగా పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది సార్. దయచేసి మరి ఇరు పార్టీలు అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ సహకారాలతోటి ఆ బ్రిడ్జి తప్పకుండా శాంక్షన్ చేస్తారని నేను ప్రజల తరఫున వేడుకుంటా ఉన్నాను సార్. అంతేకాకుండా ఈ నల్లమల్ల ప్రాంతం, ఈ ప్రాంతంలో లింగమయ్య స్వాములు ఎక్కువ, టూరిజం డిపార్ట్మెంట్ ఎక్కువ. కాబట్టి ఈ నల్లమల్లను టూరిజం అభివృద్ధి చేయాలంటే కనీసం ఒక 100 కోట్లు శాంక్షన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే కాకుండా అచ్చంపేటలో డిగ్రీ కళాశాల మరి జూనియర్ కళాశాల డిలాప్టేటెడ్ కండిషన్లో ఉంది. ఆ రెండింటి కలిపి డిగ్రీ కళాశాలను శాంక్షన్ చేస్తూ జూనియర్ కళాశాల బిల్డింగ్ను కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా పదర నుంచి మధ్యమడుగు వరకు వైడనింగ్ ఆఫ్ రోడ్డు, అదేవిధంగా కొండారెడ్డిపల్లి నుంచి హాజిపూర్ వరకు స్ట్రెంథనింగ్ అండ్ వైడనింగ్ ఆఫ్ రోడ్డు కూడా శాంక్షన్ చేయాలి. అదేవిధంగా మనకు ఈ ఐనూరు నుంచి మన్నెవారిపల్లి వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాం. తర్వాత ఈ చెంతూస్కు మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఐటీడీఎఫ్ పీఓ ఉండేవారు సార్. బైపర్కేషన్ల పీఓ పోస్టు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. కాబట్టి పీఓ పోస్టులు శాంక్షన్ చేస్తూ ఫుల్ స్ట్రెంత్ తోటి అక్కడ ఒక బిల్డింగ్ కూడా నిర్మిస్తే ఈ చెంతులకు ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళకు ఎప్పుడు పోయినా కానీ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళ సమస్యలు విని పనిచేయడం కోసం మరి రెగ్యులర్ పీఓను కూడా నియమించాలని కూడా కోరుతా ఉన్నాను సార్. ఇదే కాకుండా చాలా విషయాలు ఉన్నాయి సార్, మీ దృష్టికి తీసుకురావాల్సినవి, సమయం లేదు. అదేవిధంగా నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే అన్ని విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఇవన్నీ కూడా అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తామని కోరుతూ అచ్చంపేట నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ కావాలని కోరుతా ఉన్నాం. ఈ అమ్రాబాద్ కానీ పదర మండలం కానీ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు 1000 ఇందిరమ్మ ఇళ్ళు అదనంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. ఎక్కడంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా బీదవాళ్ళే కాబట్టి అది ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రంగాపూర్ నుంచి ఉమామహేశ్వరం టెంపుల్ వరకు ఒక బీటీ రోడ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. అమ్రాబాద్లో 220/33 kV సబ్స్టేషన్ గతంలో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. దాన్ని కూడా శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను సార్. లింగాల మండల కేంద్రంలో ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా అచ్చంపేటలో బక్కలింగాయపల్లి, రాయవరం, తర్వాత ఇక్కడ బీకే తిరుమలాపూర్, బీకే లక్ష్మాపూర్లో ఈ పోడు భూముల సమస్యలు ఉన్నాయి సార్. దయచేసి వాటిని కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ ఇందిరా సౌర గిరిజల వికాస స్కీమును కూడా వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం సార్. మరి చెంచూతుకు సపరేట్గా ఇంతకుముందు చెంచులు కోరారు సార్. ఇది మన మన్రేగా ఏమైనా ఈజీఎస్ ద్వారా వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేది సార్ గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి గత 10 సంవత్సరాలు ఆ మన్రేగాను మర్చిపోయిండ్రు, చెంచులను మర్చిపోయిండ్రు. ఆ ప్రభుత్వం చెంచుల ఊపిరి తీయాలని చూస్తే మీరు వచ్చినాక ఈ ప్రజా ప్రభుత్వం చెంచులకు ఊపిరి పోతుంది సార్. దీనికి ఉదాహరణ ఇప్పుడున్నటువంటి మనం పోయినటువంటి
ఏవైతే పొలాలు ఉన్నాయో పొలాలను కూడా గత ప్రభుత్వంలో లాక్కొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చెట్లు పెడితే పెద్ద గొడవ అయింది. అప్పుడు పెట్రోల్ పోసి ఫారెస్ట్ అధికారుల పైన జంతు జాతి అంత మొత్తం తిరగబడ్డది సార్. వాళ్ళు కేసులు కూడా పోవడం జరిగింది. ఇవాళ పండుగ వాతావరణం అదే భూమిని ఎవరైతే గత ప్రభుత్వంలో తీసుకున్నారో ఆ భూమినే మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇవాళ వాళ్లకు పట్టా ఇచ్చి బోర్లేసి అదేవిధంగా స్ప్రింక్లర్ చెట్లు అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినందుకు వారందరి కళ్ళల్లో ఇవాళ ఆనందం కనబడుతుంటారు. ఇవాళ పెద్ద పండుగ వాతావరణం ఉంది కాబట్టి దయచేసి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా మన్నన్నూరులో పీటీజీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనం డిలాపిటేటెడ్ కండిషన్ ఉంది సార్. దాన్ని కూడా మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం సార్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అన్ని నేను పర్సనల్గా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తెలుసుకో మొత్తం విషయాలు చెప్పి ఇక్కడ ఏమేమైతే అవసరాలు ఉన్నాయో తప్పకుండా మంజూరు చేయడం కోసం నా వంతు ప్రయత్నం ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ కాలాతీతమైంది కాబట్టి ఇప్పుడు గౌరవ ఎంపీ గారు డాక్టర్ మల్లురవి గారు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే ముందు నల్లమల్ల డిక్లరేషన్ అని ఒక 10 పాయింట్లతో తయారు చేశారు సార్. దాన్ని మీరు లాంఛనంగా లాంచింగ్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. Honorable MP Dr. Mallu Ravi garu. సిడి నల్లమల్ల డిక్లరేషన్ అని ఈరోజు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి 10 కమాండ్మెంట్స్ లాగా ఏ రకంగా చెంచులు గిరిజన లంబాడీలు వీళ్ళందరికీ సంబంధించిన వాటి మీద ఒక డిక్లరేషన్ చేయబోతున్నారు. దాంతోపాటు మన పాటల సీడీని కూడా సీఎం గారు మరి ఓపెన్ చేస్తున్నారు. ఇవి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని కొద్ది సమయంలోనే చేసినటువంటి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి కేబినెట్ మంత్రులందరికీ నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సోలార్ తీసుకొని వచ్చి మనకి కరెంటు స్తంభాలు వేయటం అడవిలో రానియటం లేదనేటటువంటి సమస్యలు లేకుండా మనకి భూములు ఇచ్చి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను గుంజుకొని దాంట్లో మనల్ని పోలీసులతో కొట్టించినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒప్పించి మనకు అదే భూమిని మనకిచ్చి దాంట్లో పంట వేసుకునేటటువంటి అవకాశం కరెంటు అన్ని ఉచితంగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఎక్కువగా మాట్లాడటానికి సమయం లేదు కాబట్టి 2 మాటలు తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్తే ఏమి కోరుకుంటే అది చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టే ఈ గిరి వికాస కార్యక్రమం నిన్న మొన్న సన్న బియ్యం ఇవ్వటం, అంతకు ముందు మీకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వటం, అంతకుముందు 40% మెచ్చార్జీలు పెంచడం, ఇవన్నిటితో పాటు భూభారత్ తీసుకొని వచ్చి రైతులను ఆదుకోవటం, ఇవన్నీ చూస్తుంటే పోయిన ప్రభుత్వం ప్రజల మీద చేసిన దాడిని ఆపు చేసి ప్రజలకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందనేది మీకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఉప ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఒక గ్లోబల్ ప్రచారాన్ని రాష్ట్రంలో తీసుకొని వస్తున్నారు. కాబట్టి దీన్ని తిప్పికొట్టడానికి ప్రజలే మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
భవిష్యత్తులో నాగర కర్నూలుకి మరి వాళ్ళ అచ్చంపేటకి ఇచ్చినటువంటి వాగ్దానంతో పాటు వేరే కార్యక్రమాలు కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు మన నాగర కర్నూలు పార్లమెంట్లో వారి స్వగృహం ఉంది. వారు అన్ని రకాలుగా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే పథకాలను అమలు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మీరు ఇదే రకంగా ప్రభుత్వాన్ని నడిపించాలని, మీరు నడిపిస్తున్న సందర్భంలో ఎవరైనా అడ్డదిడ్డగా మాట్లాడితే వారి సంగతిని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమంతా చూసుకుంటామని వారిని హెచ్చరిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ములుగు నుండి వెలుగుతున్న ప్రజాసేవ వెలుగు, గిరిజన వెలుగు గవర్నర్ డాక్టర్ సీతక్క గారి సందేశం. ఈరోజు మరి మన ముందుకొచ్చిన మన ముద్దు బిడ్డ నల్లమల్ల నుంచి ఒదిగి ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఇక్కడటువంటి కష్టాలను కన్నీళ్లను తెలుసుకొని వారి యొక్క కష్టాలను కన్నీళ్లను తుడవడం కోసం అండగా నిలబడడం కోసం వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులు పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు, మా గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, ఇతర అధికారులు, అశేషంగా తరలి వచ్చినటువంటి మరి గిరిజనులు, అదే విధంగా ఇతర మన ప్రజలందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అణగారిన వర్గాలన్నా మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి. ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ఆదిమ జాతులకు, గిరిజనులకు, ఆదివాసులకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగానే మరి ఐటీడీఎల్ రావడం జరిగింది. ఉప ప్రణాళిక కింద ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరిగింది. భూ సంరక్షణ చట్టాలు వచ్చినాయి. కానీ మనం చూస్తే గత 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఎల్ నిర్వీర్యం అయిపోయినాయి. ఐటీడీఎల్ అంటే కలెక్టర్ తో ఈక్వల్ గా గిరిజన ప్రాంతాలలో పరిపాలించేది. ప్రత్యేక నిధులు ఇస్తేనే ఈ ఈక్వల్ గా అభివృద్ధి చెందిన వాళ్ళతోటి అభివృద్ధి చెందగలుగుతారని మరి మన ప్రభుత్వం ఆనాడు ప్రత్యేకంగా ఐటీడీఎల్ పెడితే వాటిని కేసీఆర్ ఆనాడు నిర్వీర్యం చేసి లాస్ట్ కు ఆ భూములను కూడా కబ్జా చేసుకుంటే ఈ రోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా చెంచు బిడ్డలకు ఇక్కడ మళ్ళా ఇక్కడ పుట్టిన బిడ్డ సీఎం గా అయ్యి వాళ్ళ భూములు వాళ్ళకిచ్చి వాట్లలో ఇరిగేషన్ పెట్టి ఈ రోజు మరి ఇందిరా సౌర గిరి వికాసం తీసుకొచ్చి మరి అందరికి కూడా నీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఆనాడు సోనియమ్మ నాయకత్వంలో మరి వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పోడు భూములు పంచడం జరిగింది. మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అడవి ప్రాంత బిడ్డలుగా వాళ్ళ కష్టాలు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దయచేసి 29 శాఖలు ఐటీడీఏలో ఉండేది. కానీ ఈ రోజు చూస్తే 5-6 శాఖలు తప్ప ఏమీ లేదు. ఇరిగేషన్ లేదు, ఉపాధి హామీ లేదు, అదేవిధంగా హార్టికల్చర్ లేదు, ఫారెస్ట్ లేదు, ఏది లేకుండా 5-6 శాఖలు ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలు ఇక్కడ ఉన్నటువంటి మన్ననూరును కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఐటీడీగా చేయాలి. ఆ శాఖలను పునరుద్ధరించాలి. మరి గత ప్రభుత్వం లాక్కున్న భూములు కానీ ఉద్యోగాలు కూడా లేకుండా చేసింది. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ అటవీ ప్రాంత బిడ్డలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని. ఈ మధ్యనే పక్క రాష్ట్రంలో కూడా మరి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆలోచించి తప్పకుండా ఉద్యోగ ఉపాధితో పాటు మా మహిళలకు ఇవాళ మహిళా సంఘాలు మహిళలందరూ కూడా అత్యధికంగా జైన్ కావాలి. 15 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి బాలిక కూడా మహిళా సంఘంలో జైన్ కాండి. 60 సంవత్సరాలు దాటినా కూడా జైన్ కాండి. ఖచ్చితంగా మీకు వడ్డీ లేని రుణాలు ఒక పెద్ద ఆసరాగా ఉంటది. ఇల్లులు కూడా మీరు కట్టుకుంటే మీకు వారం 10 రోజులలో బిల్లు వస్తుంది. అప్పటిదాకా మీకేమన్నా డబ్బులు కావాలన్నా
మన మహిళా సంఘాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో మరి వడ్డీ వ్యాపారుల యొక్క దోపిడీ అత్యధికంగా ఉండేది. ఆ యొక్క దోపిడీని నిర్మూలించడం కోసం వచ్చిందే మన సెర్ప్ సంస్థ. ఆ సెర్ప్ ఇవాళ 67 లక్షల మంది మహిళల్ని తయారు చేసి పేదరిక నిర్మూలన వైపు పయనిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు, ముఖ్యంగా వెనుకబడ్డటువంటి గిరిజనులు, దళిత బిడ్డలు తప్పకుండా మహిళా సంఘాలలో జాయిన్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క గొప్ప పథకాన్ని స్పీడ్గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి పాడి పంటలు పెరగాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి, ఉద్యోగ ఉపాధి ఉంటే తప్పకుండా ఈ సమాజంతో మేము కూడా పోటీ పడి అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి గ్రామాలలో విస్తృతంగా సౌర విద్యుత్తుతో పాటు వాగులు వంకల మీద చిన్న చిన్న చెక్ డ్యాములు కూడా నిర్మిస్తే మరి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తెలంగాణ అనగానే జరూర్ జానా అనిపించేలాగా పర్యాటక ప్రభలు ప్రపంచానికి పంచుతున్న ఈ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి సందేశం. గౌరవ పాలమూరు ముద్దుబిడ్డ, నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసన సభ్యులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, అన్నదమ్ములకు, అక్కజలందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమము. తరతరాల నుంచి అడవులకే పరిమితై ఆకలి బాధలతో, అప్పులతో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మరి ఈనాడు ఫారెస్టులో ఉన్నటువంటి భూములకు కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైన్ చేయాలన్నా, స్తంభాలు బాతాలన్నా, వైర్ లాగాలన్నా రకరకాల ఇబ్బందులు ఉండేది. ఈ రోజున ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 2 లక్షల మంది పైచిలుకు గిరిజన సోదరులందరికీ 12,000 కోట్ల రూపాయలతోటి 6 లక్షల ఎకరాలకు ఈనాడు ఇందిరా గిరి జల వికాసం అనే కార్యక్రమాన్ని, సౌర జల వికాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గతంలో పాలకులు గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు, సప్లాన్ అని చెప్పిండ్రు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఇతరులకు సప్లాన్ చెప్పి ఒకవేళ నిధులు ఖర్చు కాకపోతే మరుసటి సంవత్సరానికి క్యారీ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా మరి మన వరంగల్లో మాట్లాడినటువంటి కేసీఆర్ దుఃఖం వస్తుందని మాట్లాడిండు. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఇలా నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నా కూడా, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గిరిజన సోదరులకు ఈ సౌర విద్యుత్తును అందిస్తున్నందుకు పాలమూరు జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అట్లాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈనాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా తపనతోటి, పట్టుదలతోటి పనిచేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వచ్చినటువంటివే ఈనాడు కులగణన కావచ్చు, సన్నాలకు బోనస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఈనాడు గిరి వికాసం, ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఈ 16 మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం ఈనాడే కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తపనతో పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఆశీర్వదించాలన్నటువంటి అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల సందేశం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, నల్లమల్ల ముద్దుబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి
భట్టి గారు, సహచార మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలారా, మీడియా మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. 2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నా, జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. భూమికి సంబంధించి, దళితులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి ఎప్పుడైనా ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా బాసటగా ఉన్నది, కాపాడుకునే ప్రయత్నం చేసింది, రక్షించే ప్రయత్నం చేసింది. అందుగురించే ఏ పథకమైనా ఈ జాతులకు సంబంధించి మనం చక్కగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అంటాం. అదే రకంగా ఇందిరా సౌర గిరిజల వికాసం ఈ అటవీ ప్రాంతాన్ని, యావత్ భారతదేశంలో ఉన్న ఆదివాసులని, వారి యొక్క ఆస్తులని, వారి యొక్క హక్కులని పరిరక్షించింది కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ ఈరోజు 2006 చట్టము తీసుకొచ్చి పోడు భూములపైన హక్కు కల్పిస్తూ ఆదివాసి తెరలు, గిరిజన ఇతరులు వారికి ఎలాంటి హక్కు కల్పించకుండా మీ హక్కుని కాపాడుతూ ఇన్లే గాని, పోడు భూములే గాని, మళ్ళీ ఈరోజు ఈ అటవీ ప్రాంతంలో మీకు ఇబ్బందులు కలగకుండా సౌరశక్తి ద్వారా మీకు పంపు సెట్లు, హార్టికల్చరు, ఆ ఉత్పత్తుల ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడాలని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఈ వినూత్న పథకాన్ని యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఏ మాట ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. 25 లక్షల ఎకరాల భూ పంపకము ఆనాడు ఇందిరమ్మ హాయంలో కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు భూ పంపకం చేసింది. దానిపైన హక్కు కల్పించింది. తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రజల పోరాటం గతంలో ఎప్పుడైనా భూ హక్కులపైనే పోరాటం. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేవలం 9.5 సంవత్సరాలలో ధరణిని తీసుకొచ్చి, రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి పేదవాని భూములపైన హక్కులు కోల్పోయేటట్టు అభద్రతకు గురి చేసిన చరిత్ర టీఆర్ఎస్ది. మళ్ళీ ఈనాడు తిరిగి భూభారతిని తీసుకొచ్చి మీకు అప్పీలు వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయబోతున్నాము. దాని ద్వారా పేదవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ భూములను పరిరక్షించే దిశగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే రకంగా దళితులకు సంబంధించి గత 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ కావాలంటే ఈ కులాలకు వ్యతిరేకం కాదు. ఇది దళితులలో, ఎస్సీలలో సమన్యాయము, సమధర్మము, సామాజిక న్యాయం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటిసారి గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము మొదటి రాష్ట్రము వర్గీకరణ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇలా పేదవానికి సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాని బాసటగా ఉండే పార్టీ. అందుగురించి ప్రతిసారి మన పెద్దలే కానీ మనమే కానీ ఇందిరమ్మని ఎప్పుడు మర్చిపోకూడదు. మళ్ళీ ఈ పథకం కూడా ఇందిరమ్మ పేరు మీద అందిస్తున్నాము. ఈ పథకం విజయవంతంగా ముందుకు సాగుతుంది. మీ అందరి సహకారము, ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన వనరులను పర్యవేక్షణ చేస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం.
మన ప్రియమైన ముఖ్యమంత్రి గారు నల్లమల్ల డిక్లరేషన్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు సంబంధించినటువంటి దాని మీద 10 కమెంట్స్ లాంటి డిక్లరేషన్ ఆవిష్కరిస్తారు ఇప్పుడు. ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో 12,600 కోట్ల రూపాయలతోని గిరిజనులకు వికాసం కోసం పనిచేసే కార్యక్రమాలని ఏ రకంగా అమలు చేస్తారో 10 పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. మీరందరూ స్క్రీన్ వైపు చూసుకుంటా మురిసిపోతున్నారు, చప్పట్లు కొట్టాలి. అది మన డిక్లరేషన్. నల్లమల్ల డిక్లరేషన్ అంటే నల్లమలలో ఉండే మన ఆదివాసీలకు, బంజారాలకు, చెంచులకి ఉపయోగపడే ప్రభుత్వ దీపిక అది. ఆ డిక్లరేషన్ ప్రజలకు అంకితం చేసిన, ఆవిష్కరించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ప్రవేశపెట్టిన ఆనరబుల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారికి ధన్యవాదాలు. అచ్చంపేట సోదరులు, నాగర్ కర్నూలు సోదరిమణులందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, దేశంలోనే గర్వించదగినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేయటానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ, అలాగే గౌరవ కార్పొరేషన్ల చైర్మన్లకి, గౌరవ ఇతర ప్రజాప్రతినిధులకి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ, ముఖ్యంగా నల్లమల్ల అడవుల్లోంచి కదిలి వచ్చినటువంటి సోదరిమణులారా, మనతో ఈ ఆనందాన్ని పంచుకోవటానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, ఇంకా ప్రభుత్వ విప్పులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఇంత ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నేవాడిదే భూమి అనే నినాదం, ఈ తెలంగాణ గడ్డ పైన జంగల్ జమీన్ జల్ అనేటువంటి నినాదం, జల్ జంగల్ జమీన్ అనే నినాదం, భూమి కోసం భుక్తి కోసం అనేటువంటి పోరాటం, ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం, దశాబ్దాల పాటు
జరిగినటువంటి పోరాటాలు. అటువంటి పోరాటాల లక్ష్యాలన్నింటినీ కూడా ఒక చట్టంగా మార్చి ఆ నినాదాల్ని ఈరోజు అధికారికంగా అమలు చేయడానికే ఇక్కడ కదిలి వచ్చింది ఈనాటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ కేబినెట్ సభ్యులంతా. ఈనాటి ఈ కార్యక్రమం చేస్తా ఉంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా నిజంగా జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను. నాతో పాటు వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి, అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం. తరతరాలుగా అడవుల్లో మగ్గిపోతూ అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా, అడవిలోంచి వచ్చే సంపదని వాళ్ళు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని, రక్తాన్ని అన్నిటినీ స్వేదంగా మార్చి పోరాటం చేస్తే కూడా దక్కలేదు వాళ్ళకి. కానీ మీ ఆశలన్నింటినీ కూడా రంగరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ, కేవలం నల్లమలలోనే కాదు, నల్లమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు ఈ నల్లమల డిక్లరేషన్ ని ప్రకటించారు. ఈ నల్లమల డిక్లరేషన్ ని తూచా తప్పకుండా వారు డిక్లేర్ చేసిన దాన్ని నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే 4 సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధికి, సంస్కృతికి రావాల్సినటువంటి అన్ని పొందలేక ఆవిడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళికను తీసుకొని వచ్చి దాదాపు 12,600 కోట్ల రూపాయలతో సౌర గిరిజల వికాసం ప్రకటించడం అంటే ఇది గొప్ప ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ₹1, ₹2 కాదు, 12,600 కోట్ల రూపాయలు. అసలు నీకు భూమే లేదంటే భూమి ఇచ్చి ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ROFR పట్టా ద్వారా వచ్చినటువంటి భూముల పైన పట్టాన్ని సంక్రమించేటట్టు చేయటమే కాకుండా ఇచ్చిన భూమితో తలెత్తుకొని బతకటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచన చేసింది. గుండెల నిండా ప్రేమతో మీకు ఇది అందించాలనేటువంటి ఆలోచనతో భూమి ఒక్కటే కాదు, భూమి చదువు చేసుకోవటానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి. చదువు చేసిన తర్వాత మనం గతంలో చాలాసార్లు చూసాం, ఎక్కడ అడవిలో పోయి మన అన్నలు, మన కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు పంట పండించుకోవటానికి పోతే ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు
వచ్చి పంట పండించుకోనికుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాల్ని మనం గత ప్రభుత్వ హయాంలో చూశాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కరెంటు సమస్య లేకుండా సోలార్ పవర్ ఇవ్వాలని, సోలార్ పవర్తో భూగర్భ జలాలు పొరల్లో ఉన్నటువంటి దాగి ఉన్న జలాన్ని బయటికి తీసి ఆ జలాలతో మీ కాళ్ళు కడగటమే కాదు, మీకు పండించేటువంటి పంటకి నీళ్ళు అందించి ఆ పంట ద్వారా మీ అందరి జీవితాల్లో మార్పు తేవాలి, ఆత్మగౌరవంతో బతికేటట్టు చేయాలనేటువంటి ఆలోచనే ఈ ఇందిరా సౌర జల గిరి వికాసం. ఇది మామూలు వ్యక్తులు, మామూలు సాదాసీదా ప్రభుత్వాలు చేయలేవు కూడా. ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమ, వెనకబడి ఉన్నటువంటి నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలనేటువంటి తపన, తరతరాలుగా వాళ్ళు పోరాటం చేసినటువంటి లక్ష్యాల్ని నాకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అవకాశంతో, నా మంత్రివర్గ సహకారంతో నా బిడ్డలందరికీ చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఇవాళ నల్లమల డిక్లరేషన్ ని ఇక్కడ ప్రకటించి, ఆ ప్రకటనతో ఈరోజు కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టగలిగినటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజల బాగు గురించి, వాళ్ళు బాగుపడితే, వాళ్ళకి ఆదాయం వస్తే, ఆ ఆదాయంతో వాళ్ళని నిలదొక్కుని ఆనందంగా బతుకుతుంటే చూడాలనేటువంటి తపన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి ఉంది. అటువంటి తపనలోంచి వచ్చిందే ఇవాళ ఈ నల్లమల డిక్లరేషన్. కేవలం నీళ్ళు ఇవ్వటం, కరెంట్ ఇవ్వటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గొప్పగా ధనికులు మాత్రమే అందుబాటులోకి వచ్చేటువంటి ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి, వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. సంవత్సరాల తరబడి దాని పంట రావటానికి 1-2 సంవత్సరాలు పడితే, ఆ 2 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, దానికి కావాల్సినటువంటి ప్లాంటేషన్ సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది. అందుకే ఈరోజు ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులుగా ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంటే, ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నటువంటి బాధతో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా, ఈనాటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు, ఇంకో పక్క నేను సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఈ నల్లమల ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజలు చెప్పినటువంటి బాధలు, వాళ్ళ గుండె చప్పుల్ని గుర్తు పెట్టుకొని ఆ గుండె చప్పుళ్ళకి సమాధానం చెప్పడం కోసం తీసుకొచ్చిందే ఈ నల్లమల్ల డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతా ఉంది ఈ ప్రభుత్వం. ఇలా ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపొద్దని, వాళ్ళు అడవుల్లోనే ఉండాలని, వాళ్ళకి ఆదాయం రావద్దని, వాళ్ళకి భూములు అందించొద్దని, వాళ్ళకి నీళ్లు రావద్దని కుట్ర చేసేటువంటి కొద్ది మంది కుట్రదారులు నిత్యం ఈ ముఖ్యమంత్రి పైన, లేకపోతే మా మంత్రివర్గ సహచరుల పైన, లేకపోతే ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తూ మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిత్యం ప్రజల కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ఒక మాట అన్నా, లేకపోతే మీరు కుట్ర చేసినా అది ఈ రాష్ట్ర ప్రజల పైన మీరు చేస్తున్నటువంటి కుట్రగానే మేము చూస్తాం తప్ప
ఏదో రాష్ట్ర ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి మాటలుగా మేము చూడం. ఆనాడు గడిల్ని కాపాడుకోవటం కోసం గడిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పాలనని వాళ్ళు ఈ రాష్ట్ర సంపదను పంచుకోవటం కోసం, తినటం కోసం ఆలోచన చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. మరి చేసుంటే ఆ రోజు మహిళలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటే భూమి దున్నుకోవటానికి పోతే పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం గడిల కోసం, గడిల్లో బతుకుతున్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తాం. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం. సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాం. ఇదే మా నినాదం. అందులోంచే వచ్చే ఈ పథకాలు. అందుకే ఈ నల్లమల డిక్లరేషన్లో సవర గిరి జల వికాసంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే 1000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం రేపొద్దున జూన్ 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసంతో కనీసం 1000 కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, లేకపోతే మిగతా మంత్రులు ఇందాక మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. నిజంగా మీ అందరి తరఫున గుండెల నిండా సంతోషంగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరి కోసం శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో శాచ్యురేషన్ మోడ్తో అందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమం చేద్దామని ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రకటిస్తే ఇల్లు లేనటువంటి కుటుంబాలు వాళ్ళు పడే బాధ, ఆవేదన తెలిసిన వ్యక్తిగా మీ అందరి తరఫున నేను మరొకసారి ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా యావత్ మంత్రివర్గ సహచరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది మన కోసం పనిచేసే ప్రభుత్వం. ఇది మనం దీన్ని గుండెల్లో పెట్టుకొని, అరచేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని పోతే దశాబ్దాలుగా ఉన్నటువంటి నినాదాలకి జల్ జంగిల్ జమీన్ అని కానీ, దున్నేవాడిదే భూమి అని కానీ, భూమి కోసం భుక్తి కోసం అనే పోరాటాలకు సంబంధించిన ఆ నినాదాలకి ఇదొక్కటే కాదు, ఇది నాంది మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అనేక పథకాలతో ఆ నినాదాలకి కార్యాచరణ రూపం తీసుకొని వచ్చి చట్టరూపంగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని ఈ నల్లమల సాక్షిగా రాష్ట్ర ప్రజలకి మాటిస్తా ఉన్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కసారైనా 10 సంవత్సరాల్లో ఆలోచన చేశారా మీరు? ఎక్కడెక్కడో చెట్టుకోహళ్ళే పుట్టకోహళ్ళకు ఉండేటువంటి విద్యార్థులందరినీ తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి 104 స్కూల్స్ ని శాంక్షన్ చేసి, ఏ స్కూల్స్ కి ఎట్టి పరిస్థితులన్నా మీరు
నిధులు ఇవ్వాల్సిందే, కట్టించాల్సిందే. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి గర్వంగా ప్రకటించడమే కాదు, ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంత ఖర్చైనా ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే దాదాపు 1106 కోట్ల రూపాయలు, 11,600 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ స్కూల్లో ఎస్సీలు చదువుతారు, ఎస్టీలు చదువుతారు, మైనారిటీలు చదువుతారు, ఓసీలు చదువుతారు, బీసీలు చదువుతారు. అందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణాన్ని, ఒక ప్రగతిశీల భావాలతో ఈ దేశానికి అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించి అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలోనే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా ప్రారంభించాం. 10 సంవత్సరాలు పాలన చేసిన మీరు ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచన చేశారా? గిరిజన పేద బడుగు బలైన వర్గాలు చదివేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 40% ప్రభుత్వం అధికారంలో రాగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో ఉన్నటువంటి అందరి సహచరులందరినీ కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లన్నిటికీ పెంచుతున్నాం. కానీ మన బిడ్డలు తినేటువంటి అన్నానికి మనం పెంచట్లేదు. ఇది కరెక్ట్ కాదు. 40% ఒక్కటేసారి పెంచండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఇవాళ యంగ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే ప్రతి బిడ్డకి 40% ఇవాళ డైట్ ఛార్జెస్ పెంచాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. మిగతా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటికీ నేను పోవట్లేదు. కేవలం ఇటువంటి అటవీ ప్రాంతంలో అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి బిడ్డల కోసం ఆలోచించి చేసినటువంటి పథకాలకు మాత్రమే పరిమితమై నేను ఈ 4 విషయాలు మీకు చెప్పాను. ఎందుకు చెప్పానంటే భవిష్యత్తులో మన జీవితాల్లో వెలుగు నిండాలి అనంటే ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు కాదు, ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమే పాలించాలి. దశాబ్దాలుగా ఈ రాష్ట్ర గడ్డపైన ఉన్నటువంటి నినాదాలు అన్నిటికి కూడా చట్టరూపంగా చట్టాలు వచ్చి ప్రజలకి మేలు జరగాలని గుండెల నిండా ఆశతో ఈరోజు మీ అందరికీ ఈ విషయాల్ని చెప్తూ ఇక్కడికి వచ్చి ఈ నల్లమల్ల అడవి మధ్యలో మీ అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేసే ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవటం చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మళ్ళీ తిరిగి మొత్తం నల్లమల్లలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తూ ఆ చేసే కార్యక్రమంలో భాగంగా అదంతా పూర్తవుతుంటే మధ్య మధ్యలో వచ్చి చూస్తామని కూడా మీ అందరికీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి కొన్ని రోజులుగా ఈ జిల్లా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా ఇక్కడే క్యాంప్ వేసి ఈ స్కీమ్ని విజయవంతం చేయటం కోసం దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా స్కీమ్ని అమలు చేయటం కోసం నిత్యం పనిచేసినటువంటి మా గిరిజన శాఖ సెక్రటరీ శరత్ దగ్గర నుంచి మా కలెక్టర్ దగ్గర నుంచి అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఇటువంటి పథకాల్లో పాలు పంచుకునేటువంటి భాగ్యం మీ అందరికి కూడా కలిగినందుకు మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, నమస్కారం. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు,
మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు. సర్కారు బళ్ళె చదివి సర్కారు నడిపిస్తాండు. సర్కారు బళ్ళె చదివి సర్కారు నడిపిస్తాండు. ప్రజా పాలనలో ప్రతి పౌరుడిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇస్తున్నారు. ప్రతిరోజు అమరాబాద్ అభయారణ్యం నుంచి అభివృద్ధికి అభయాస్తం అందిస్తున్న ప్రజల నేస్తం కొండారెడ్డిపల్లె చైతన్యపు హరివిల్లు ఈ పులిగడ్డలో పుట్టిన అసలైన రైతు బిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. నల్లమల డిక్లరేషన్ కార్యక్రమ సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు డాక్టర్ చిక్కుడుపల్లి వంశీకృష్ణ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిత్రులు, ఈనాటి కార్యక్రమానికి రూపకర్త బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాకు ఆప్తులు దామోదర్ రాజ నరసింహ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, వ్యవసాయ సాగునీటి పారుదల సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్గ సభ్యులు ఈ జిల్లా వాసి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు సోదరులు మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మంత్రులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన మా నల్లమల్ల సోదర సోదరి మనలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒకప్పుడు నల్లమల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అనంటే ఎవరి తరము కాదు, ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది. నా సంతోషానికి అవధులు లేవు. మన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు. వారే కాదు, ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరు ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు. వారే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కార్ల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చో నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు. మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా, నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా, నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం.
ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేం కష్టపడతాం, కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా. పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే, ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఎక్కడ తట్ట పని, పార పని, మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచేవాళ్ళు. అది మనకు అవమానం కాదు. పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్యశ్యామలంగా మారింది. అదేవిధంగా సోదరులారా, ఇవాళ ఈరోజు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈరోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే, ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని 50,000 మెజారిటీతో గెలిపించండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా, ఈ ప్రాంతం నా ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో 50,000 పైన మెజారిటీతో గెలిపించి నల్లమల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించరు. ఈనాడు 65 మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలా గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈరోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వాడిని, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడ్డం. ఈరోజు నా బాధ్యత పెరిగింది. వంశీకృష్ణ గారు కొన్ని అంశాలను ప్రస్తావించండు. ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీకృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి, ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి, షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి, ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి, దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి, ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి, ఈ ప్రాంతంలో పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన, ఈ ఇందిరా సౌర గిరి జల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది, ఇందిరా సోలార్ గిరి జల విధానం అనే కింద మార్చండి, సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకి అల్కగా అర్థమవుతుంది, మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా, మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. సమాజం పట్ల వాళ్ళకు ఉన్న అవగాహన, సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు అక్కడ అలివేలు అనే అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది, తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది, అధికారులతో మాట్లాడింది, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది. అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో కానీ సోలారు విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో కానీ అదే విధంగా వాళ్ళ ఇంటికి సోలారు విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి, వాళ్ళను
అచ్చంపేట నలుమూలల తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా. ఈరోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం. ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈరోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈరోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నా సొంత ప్రాంతం అచ్చంపేట ప్రాంతం. ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు, రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. అందుకే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు, గిరిజనులు, ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి. ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. దానికి అవసరమైన నిధులనిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పారు. దానికి సంబంధించిన ప్రణాళికలన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి. అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు, అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 2023 డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం. అందులో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, మీకు అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 క్వింటాలు అమ్ముకున్నాడు. సరే, దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు, కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి, సన్నాలు పండించండి, మీకు గిట్టుబాటు ధరనే కాదు, మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల మీరు ఒడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు. ఈసారి వానకాలంలో కూడా అత్యధికంగా 1,35,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా 2,80,00,000 పైచలకు లక్షల క్వింటాళ్ళ ఒడ్లు మీరు పండించారు. అంటే ఈరోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే కాడి నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు, మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఇవాళ మా పేదలు, మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు, మా సోదరిమణులు ఉన్నారు. వాళ్ళని నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు. కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్నా. మా అక్కలందరూ చేయొద్దండి. అక్క, మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా? ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతుండ్రా లేదా? మీ ఇంటాయనకు 3 పూటల భోజనం పెడుతుండ్రా లేదా? ఒక్కసారి చెప్పండి. ఇవాళ మా అక్కల, ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి. ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానా కింద వాడేది, లేకపోతే రేషన్ షాపోడే కిలోకు 10 రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం.
మేమందరం మీకు ఇవ్వడం కాదు, పేదవాళ్ళ ఇళ్లలో నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, ప్రతి మంత్రి, మా రెవెన్యూ మంత్రి గారు ఇళ్లల్లో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యం మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా? ఆ ఇళ్ళ సన్నాలు వండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే, రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ప్రతి పేదవాడి ఇంటికి 50 లక్షల పేదలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా? పేదలకందరికీ ఇవాళ 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలిడికి వచ్చారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయన దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి. ఇవాళ మా అక్కలకి ఇంటి ఆయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఈ 16-17 నెలల దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే కాదు, మా ఆడబిడ్డలు ఉన్నారు, సంఘాల సభ్యులు ఉన్నారు. ఈరోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు. కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు 600 బస్సులు ఇచ్చి 150 బస్సులు నేనే ప్రారంభించిన. ఇవాళ ఆడబిడ్డలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాధికారులను ఇవాళ కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకనాడు ఏమనేది, సోలార్ అంటే అదాని అనేటోళ్ళు, పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్ళు. కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు బట్టి విక్రమార్క గారితో చేయించి సోలార్ ఉత్పత్తి చేయండి, కోటీశ్వర్లు గాంధీ అని చెప్పి 1000 మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించినాం. ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు, మా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి. నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చెయ్యలేదా? మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టుతంటే కోటీశ్వరులే ఉంటారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి. కానీ అక్కడనే 3.5 ఎకరాల స్థలం మా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన 3.5 ఎకరాల భూమి కేటాయించి 106 స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది. నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు, మా అధికారులకు, రాబోయే రోజుల్లో 2029 లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి. ఆ దిశగా పనిచేద్దాం. ఆడబిడ్డ చేతిలో రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబడుతుంది. అదే 1 కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇవాళ ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో
నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట బట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆ ప్రభుత్వం ఇయ్యలేదు. కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు 60,000, ప్రైవేటు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు. ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం. ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది. ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి. కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది, నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే. అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో 12 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు, ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి. పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది, వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి, అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న రూముల్లో పోల్ట్రీ ఫాముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అందించి పేదలకు విద్యను అందించాలి, ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు, ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు, 16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం. పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్కగట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది. నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్రంలో మన ప్రభుత్వం లేదు, పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు. శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి. నెంబర్ 1 శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది. నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు, పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే. సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది. అందుకే మిత్రులారా, పరిపాలన మన చేత కాదని, మన వల్ల కాదని, పాలమూరు జిల్లా వాళ్ళకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు. పాలమూరు వాళ్ళు తట్ట పని, పార పని, మట్టి పని కాదు, పరిపాలనలో కూడా నెంబర్ 1గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని, ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ఈ 16-17 నెలల్లో మనం నిరూపించినాం. కానీ ఇది సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి. అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా
స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి. ఈనాడు ఏ పేదల కోసం మా పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే. ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు, భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీముడు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే రామ్జీ గోండు కావచ్చు, సూరవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం భూమి కోసం జరిగిన పోరాటాలే. స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం. స్వేచ్ఛను వచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించాడు. ఆ హక్కుల నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినాం. ఆనాడు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర వేలాది ఎకరాల భూములుంటే దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టిన పార్టీ. ఆత్మ గౌరవంగా బతకండి. గ్రామాలలో ఆత్మ గౌరవం అంటేనే భూమి. ఒక ఊరిలో ఒక వ్యక్తికి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందయా, ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం. ఒకప్పుడు దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు భూమే లేదు. దొరల దగ్గరనో, రెడ్ల దగ్గరనో, పెట్టుబడులదారుల దగ్గరనో భూములు ఉంటే వీళ్ళందరూ వాళ్ళ భూముల్లో వ్యక్తి చాకరీ చేస్తూ కూలీలుగా బతికేది. కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు ఇవ్వబట్టి ఇవాళ మీరు ఆత్మ గౌరవంతో భూ యజమానులుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా? ఇవాళ నిన్నగాక మొన్న జరిగిన పహల్గాం నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా ఉండాలి, నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి. పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్, రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది 54 ఏళ్ల క్రితం. అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే 50 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఎంతో మంది ప్రధానమంత్రులైన, ఎంతో మంది రాష్ట్రపతులైన, కానీ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు. కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి, వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి, వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా 50 ఏళ్ల తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, మన బాగు కోరుకున్నది, మన బతుకులు బాగు చేసింది. అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అందుకే ఈరోజు మా పేరు ఇందిరా సోలార్ గిరిజల వికాసం అని ఈరోజు మనం పెట్టుకున్నాం. పేదోళ్ళు, దళితులు, గిరిజనుల గూడాలలో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ ఆనాడే పునాదులేసింది. ఆ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మేము మీ ముందుకు వచ్చి నిలబడ్డాం. సోదరులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చిండా, గిరిజనులను కలిసిండా? ఇప్పుడే మా సీతక్కతో అడిగిన, ఒకనాడు తాడ్వాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే గొత్తికోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలిప్పి చెట్ల కట్టేసి కొట్టే ఆనాడు 20 కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటే నేను సీతక్క పోయి ఆనాడే చెప్పినాం, ఈ గిరిజనులకు అండగా నిలబడతాం, ఈ గిరిజనులు ఆదుకుంటామని. ఆ గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి 6,70,000 ఎకరాల భూ పంపకాలు, పోడు భూముల పట్టాలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఇచ్చిన మాట వాసం కాదా? అందుకే ఇవాళ ఈ నల్లమల్ల డిక్లరేషన్లో నేను మాట ఇస్తున్నా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలందరికీ 6,70,000 ఎకరాలలో
నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా, మీరు తోటలు పెట్టుకునే విధంగా, మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు, మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు, నల్లమల్లను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. కొంతమంది కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, వాళ్ళకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు, కానీ నిజం అనేది తెలుస్తుంది. ఆ నిజం ఎట్లా తెలుస్తుంది అంటే సన్న బియ్యంతో బుక్కెడు పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డకు తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టినప్పుడు, ఇంటానికి పెట్టినప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ అన్న ఇచ్చుడు సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది. ఇవాళ 60,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు, ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, ఆడబిడ్డలకు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా. ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు. ఇదే కాదు, రైతు రుణమాఫీ 20,617 కోట్ల రూపాయలు, 25,55,364 మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల వరకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 50 లక్షల కుటుంబాలు ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి. 3,10,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, ఎవడు ఏది చెప్పినా నిజం మీకు తెలుసు, నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది. నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి. ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని, 1,000,000 మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది. పోయిన సంవత్సరం సెర్పులో 15,000 కోట్లు, మెప్మాలో 6,000 కోట్లు, 21,000 కోట్లు సంఘాలకు లింకేజ్ ఇచ్చినాం. ఈసారి ఇప్పటికే 15,000 కోట్లు లక్ష్యం పెట్టుకుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంకు లింకేజ్తోని మా బట్టి గారు అందించారు. ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవడైతే తప్పుడు ప్రచారం చేస్తుండో, కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు, వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు. ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులో సన్నాసులో ఉండనే ఉంటారు. అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా, ఊరికేమన్నా దరిద్రం వస్తుందా? మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 మందో 10 మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చు, కడుపు నిండా విషం ఉండొచ్చు. కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంత్ అన్న రోజుకు 24 గంటలు మీకోసం కష్టపడతాడు. నల్లమల పౌరుషాన్ని, నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.